అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా నిన్న ఆదివారం ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో 2026 టీ20 వరల్డ్ కప్ ట్రోఫీని సగర్వంగా ఎత్తుకుంది. ఈ మ్యాచ్ లో భారత్ ముందుగా బ్యాటింగ్ చేస్తూ 20 ఓవర్లలో 5 వికెట్లకి 255 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ సూపర్ బ్యాటింగ్ తో అద్దరగొట్టడంతో జట్టు భారీ స్కోర్ సాధించింది. ఇక అనంతరం బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ కేవలం 159 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. ఈ విజయంతో భారత్ మూడోసారి టీ20 వరల్డ్ కప్ టైటిల్ గెలుచుకొని చరిత్ర సృష్టించింది. మరోవైపు ఇండియన్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మళ్లీ పాకిస్తాన్ పై ఫన్నీ ట్రోల్ చేశాడు. విజయోత్సవాల సందర్భంగా చక్రవర్తి తన ఇన్స్టాగ్రామ్ లో ఒక ఫన్నీ ఫోటో పోస్ట్ చేశాడు. ఆ ఫోటోలో అతను ట్రోఫీని పట్టుకొని టీ కప్ లో టీ తాగుతూ కనిపించాడు. ఈ పోస్ట్ వైరల్ కావడంతో సోషల్ మీడియాలో అభిమానులు ఫన్నీ కామెంట్లతో రియాక్ట్ అవుతున్నారు. 2025 ఆసియా కప్ లో పాకిస్తాన్ పై ఫైనల్లో టీమిండియా గెలిచిన తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మొహసిన్ నఖ్వీ నుంచి ట్రోఫీని తీసుకోలేదు టీమిండియా. అందుకే ఫోటో కోసం కప్ స్థానంలో టీ కప్ ఉపయోగించారు. ఆసియా కప్ ముగిసిన తర్వాత నా పక్కన కేవలం కాఫీ కప్ మాత్రమే ఉంది కాబట్టి ఆ ఫోటో కోసం ఇదే ఉపయోగించానని టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పుడు టీ కప్ తాగుతూ మరో చేత టీ20 వరల్డ్ కప్ చేత పట్టుకొని పాకిస్తాన్ ను ట్రోల్ చేస్తూ కనిపించాడు. దీంతో వరుణ్ చక్రవర్తి ఫోటోకి నెటిజన్లు చేసే కామెంట్లు తెగ నవ్వించేస్తున్నాయి. వాళ్ళు చేసిన మోసం ఇప్పుడు వాళ్లే అనుభవిస్తున్నారంటూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ లో వరుణ్ చక్రవర్తి మొత్తం 14 వికెట్లు తీసి జాయింట్ హెస్ట్ వికెట్ టేకర్ గా నిలిచాడు.